ఉదయం అంతా ఆడావిడ అయిపోయింది. సాయంత్రం అవగానే తీరిగా పప్పలు ఉండడం స్టార్ట్ అయింది. ఈ పప్పలు కాదు కానీ అమ్మలక్కలందరూ ఒక్క దగ్గర చేరారంటే చాలు దీని అమ్మ జీవితం టీవీనేని ఈ టీవీ మా టీవీ ఆ టీవీ పక్కింటోళ్ళ టీవీ అసలు ఏ టీవీ కూడా పనికిరాదు. అంత ఉంటది వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్. ఆడెవరితో పోయినా ఏళ్ళకే కావాలి, ఈడెవరితో పోయినా ఏళ్ళకే కావాలి. పక్కింటోటి ఫ్రిడ్జ్ కొనుక్కున్నా ఏళ్ళకే కావాలి, ఎదురింటో డ్రాయర్ కొనుక్కున్నా ఏళ్ళకే కావాలి. ఎవడింట్లో అన్న చిన్న గొడవ అయితే చాలు కిటికీ బొక్కలో బుర్రెట్టు మరి వినేస్తారు. ఆ విన్నదంతా సాయంత్రం వీధిలో ఎట్టేస్తారు. ఊరి మీ మాటలు మేడక్క పప్పలు మాడిపోతున్నాయి తీయండి రా అంటే మాడిపోతే మాడిపోయి బొక్క మాట్లాడుకుంటున్నావా అంటారు. మీరు వచ్చిందే పప్పులు ఉండడానికి కదరా అవే మాడిపోతున్నాయి తీయండిరా అంటే నన్ను తిడతారేంట్రా బాబు అని సైలెంట్ గా లోపలికి వచ్చేసాం. తీరా లోపలికి వచ్చాక అక్క చెల్లెలకి గొడవ. కావాలని దీని దగ్గరికి వచ్చి చికెన్ తెచ్చుకొని ఊరించుకొని తింటుంది. ఇది పాపం మా తెర్రేమో ఏమి చేయలేక జాంకే కొరుక్కుంటుంది. ఇక చూసింది నన్నే ఊరిస్తావా అని బుర్రోంచి గ్యాప్ అని గుద్దేసింది. పాపం మళ్ళీ అక్కే ఎర్రపప్పు అయిపోయింది. More and more, more and more, more and more.